కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వై సత్యకిషోర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. భీమవరం రూరల్లో పనిచేస్తూ బదిలీపై కోరుకొండకు వచ్చారు. ముందుగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని అనంతరం బాధ్యతలు స్వీకరించారు. కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కోరుకొండ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్, గోకవరం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ కలిసి బొకే అందజేశారు. అదేవిధంగా కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అడ్డాల శ్రీను సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సాలువా కప్పారు. జనసేన నాయకుడు దొరబాబు కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సిఐ సత్యకిషోర్ మీడియాతో మాట్లాడుతూ కోరుకొండ సర్కిల్ పరిధిలో గంజాయి, జాదుములు తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అదేవిధంగా కోరుకొండలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. లేదు సార్, వెల్కమ్ సార్. కూర్చోండి సార్. చేసి 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 కోరుకుంటున్న సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రారంభించిన గంజాయిని నివారించడం, అదేవిధంగా మహిళల మీద అఘాయిత్యాలు జరగకుండా చూడటం అనేది మా టాప్ ప్రయారిటీ. రెగ్యులర్ పోలీసింగ్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, దొంగతనం జరగకుండా బేసిక్ పోలీసింగ్ అన్ని కూడా పర్ఫెక్ట్గా చేయడానికి చూస్తాం. అదేవిధంగా దొంగతనం జరగడం కోసం బీట్ సిస్టమ్ కూడా డివైడ్ చేసి ప్రజలకి మ్యాక్సిమం అందుబాటులో ఉంటాం. కోరుకొండ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి కూడా ఒకసారి ప్రతిరోజు పీక్ అవర్స్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఖచ్చితంగా రోడ్డు వెళ్ళేటట్టు చూస్తాం. జనాల్లో కూడా అవేర్నెస్ రోడ్డు మీద అడ్డదట్టంగా వెహికల్స్ పెట్టకుండా ఉండటం కోసం అవేర్నెస్ కల్పించడానికి కూడా ప్రయత్నిస్తాం. తప్పనిసరిగా ఇక్కడ అన్ని లోకల్ ప్రాబ్లమ్స్ అన్ని నాకు ఇంకా నోటీస్ రాలేదు. వచ్చినట్టు ఇమీడియట్లీ ప్రతి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. కోరుకొండ కూడా కొత్త ఎస్ఐ గారు వస్తారు కాబట్టి ఆయన కూడా నోటీసులు పెట్టి అందరి సహకారంతో, పబ్లిక్ సహకారంతో ఖచ్చితంగా వీటిలన్నిటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం.